మంచిర్యాల జిల్లాలో జరిగిన అమానుష ఘటన ఇది. 6 ఏళ్ల కూతురుపై తండ్రి కర్కసత్వాన్ని ప్రదర్శించాడు. తన మాట వినలేదని కూతురిని చితకబాదడం జరిగిందనేది అక్కడ వినిపిస్తున్న మాట. మంచిర్యాల జిల్లాలో అమానుష ఘటన జరిగింది. 6 ఏళ్ల కూతురుపై తండ్రి కర్కసత్వానికి దిగాడు. తన మాట వినట్లేదని కూతురిని చితకబాదాడు సతీష్. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం జరిగిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. కన్న కూతురుని అంత దారుణంగా ఎలా కొడతాడు? అదృష్టవశాత్తు అక్కడ ఒక పశువుల కాపరి అక్కడ ఉన్నారు. పశువుల కాపరి ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూసిన తర్వాత ఏదో జరుగుతోందని చెప్పి ఆ చిన్నారి ఏడుపులు విన్నారు. ఏడుపులు విన్న తర్వాత తన ఫోన్ తీసి రికార్డ్ చేస్తున్నారు అనే విషయం అతని గాడికి తెలిసిందే సతీష్కి. అంతే, వెంటనే కూతురిని బైక్ మీద ఎక్కించుకొని, చూడండి ఎవరైనా సాధారణంగా ఏం చేస్తారు, బైక్ మీద ఎక్కించుకున్న క్రమంలో కూతురు పాపం 6 ఏళ్ల చిన్నారి సరిగ్గా కూర్చుందా లేదా అని చూస్తారు. ఇప్పుడు చూడొచ్చు ఆ చిన్నారి పాపం ఎంత భయంతో ఎక్కుతోందో. ఇదా పెంపకం అంటే? ఇందుకే నా కన్నది? ఆ కన్న ప్రేమ, ఆ కన్న మమకారం అదేనా? కొట్టడానికా, చితకబాదడానికా? ఒక మనిషిని కూతురు మాట పక్కన పెడితే ఒక మనిషిని ఇంకో మనిషి కొట్టే హక్కుందా? కారణం లేకుండా దండించే హక్కుందా? ఎవడిచ్చాడు నీకు ఆ హక్కు? ఎంత తండ్రి అయితే మాత్రం కూతుర్ని కొట్టేస్తావా? ఇంకా ఏ జమానాలో ఉన్నా మనం ఇంకా ఈరోజు సమాజం ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. అఫ్కోర్స్ చిన్నపిల్లలు అన్న తర్వాత తండ్రికి మమకారం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఉండాలి కూడా. మారం చేస్తే ఏదో ప్రేమతో ఒక దెబ్బ అలా మందలించేందుకు తప్ప ఇంత కర్కసత్వం కన్నా. చిన్నపిల్లలండి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? చిన్న పొరపాటు జరిగిందా జీవితాంతం మతి భ్రమించకపోతే పరిస్థితి ఏంటి? భరించాల్సిన వాళ్ళు మీరేగా. ఇలాంటి కర్కసత్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇలాగే రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతారు మళ్ళీ పిల్లల్ని. దీనికోసం నాకు అన్నదప్పుడు ఎంత దుర్మార్గం ఇది. ఇలాంటి వ్యక్తులకి అఫ్కోర్స్ ఇప్పుడు మళ్ళీ కొంతమంది పాయింట్ రైజ్ అవుతుంది, ఆ పిల్లల్ని కొట్టకపోతే ముద్దు చేయాలని చెప్పి. ఏం ముద్దు చేస్తే తప్పే ఉంది? వాళ్ళని మారేటట్టు చూసుకోండి, వాళ్ళని మార్చేటట్టు చూసుకోండి. మందలించడంలో ప్రేమతో ఒక దెబ్బ వేసినప్పుడు అది దెబ్బ కింద లెక్క కాదు. కానీ ఇక్కడ మాట్లాడుకున్న పరిస్థితి ఏంటి? కర్కసత్వం ప్రదర్శించడం కదా 6 ఏళ్ల కూతురి మీద. అలా కాదురా నాన్న అని చెప్పి ఒక చిన్న ఇలా అన్నప్పుడు అది ప్రేమతో చాలా శుతిమెత్తగా ఉంటుంది. అనకూడదు, కానీ 6 ఏళ్ల చిన్న ప్రాయం అది. ఒక మాటలో చెప్పాలంటే చెయ్యి కూడా రాదు. పాపం వాళ్ళు ఇలా అంటే ఎక్కడ వాళ్ళ బుగ్గ కందిపోతుందని చెప్పి వాళ్ళని టచ్ చేయడానికి కూడా ఆలోచిస్తారు. కనీసం ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా. అంతే కదా, వాళ్ళు చిన్నపిల్లల మెంటాలిటీ. వాళ్ళకి ఏదైనా జరిగితే అరౌండ్ ఒక 10-13 ఇయర్స్ లోపు వాళ్ళకి ఏదైనా జరిగితే అది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఒక్కసారి సైకాలజిస్ట్ని అడగండి. ముందు ఈ ఇతగాడిని తీసుకెళ్ళి మన ఎర్రగడ్డ ఉంది కదా మన హాస్పిటల్, మానసిక వైద్యశాల, ఒకసారి చూపించాలి ఇతగాడి మన మానసిక పరిస్థితి ఏంటి ఇతగాడిదని చెప్పి. లేకపోతే విశాఖపట్నంలో ఉంటుంది. ముందు అక్కడికి అర్జెంటుగా తీసుకెళ్ళి ఇతగాడి మైండ్ సెట్ని చెక్ చేయించాలి. ఆ పిల్లలది కాదు. అండ్ అఫ్కోర్స్ ఆ అమ్మాయిది కూడా ఎంత భయపడి ఉంటుంది. రీహాబిలిటేషన్ అవసరం అవ్వచ్చు కాక పాపం ఆ పాపకి. సమాజం యాక్టివ్ కావాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఈ ఘటనలు ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే దే హ్యావ్ టు గెట్ ఇన్ టు ద యాక్షన్. ఒక్కసారి సొసైటీ కాల్ ఇచ్చి, సొసైటీ పిలుపునిచ్చి, సొసైటీ కనుక పూనుకుంటే, సమాజం కనుక గట్టిగా పిడికిలి బిగిస్తే ఇటువంటి దారుణాలు ఆగే అవకాశం ఉంటుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు మీరే చూడండి. బెదిరించుకో, ఇంటికాడ పోయి బెదిరించుకో. ఇంటికాడ వినకపోతే ఏంది? బెదిరించుకో, ఇంటికాడ పోయి బెదిరించుకో. ఇంటికాడ వినకపోతే ఏంది?
బెదిరించుకో, ఇంటికాడ పోయి బెదిరించుకో. ఇంటికాడ వినకపోతే ఏంది? ఆ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీకు ఒక 6 ఏళ్ల కూతురు ఉంది. ఆ 6 ఏళ్ల కూతురు మీ మాట వినకపోతే ఏం చేస్తారు? మందలిస్తారు, లేకపోతే బతిమలాడే ప్రయత్నం చేస్తారు. అంతకీ మాట వినకపోతే చిన్నపిల్ల కదా, తర్వాత వింటుందిలే, పెద్ద అయిన తర్వాత కొంచెం మారుతుందిలే అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదా. కానీ మంచిర్యాల జిల్లాలో ఓ తండ్రి ఏం చేశాడో తెలుసా? మంచిర్యాల జిల్లాలో జరిగిన అమానుష ఘటనకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 6 ఏళ్ల కూతురుపై తండ్రి కర్కసత్వాన్ని ప్రదర్శించాడు. ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఆ విజువల్ని మీరు చూడొచ్చు. అదృష్టవశాత్తు అక్కడ ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఆ గొర్రెల కాపరి ఉండడం జరిగింది. ఆ వ్యక్తి ఆ వీడియో రికార్డ్ చేయబట్టి ఇప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాకపోతే పరిస్థితి ఏమై ఉండేది? 6 ఏళ్ల కూతురుపై తండ్రి కర్కసత్వాన్ని ప్రదర్శించాడు. తన మాట వినట్లేదని కూతురిని చితకబాదాడు తండ్రి సతీష్. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. మీరు చూడొచ్చు, ఆ విజువల్ని చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏమై ఉంటుందని చెప్పి. ఎప్పుడైతే ఆ వీడియోని, ఆ ఫుటేజ్ని రికార్డ్ చేయడం జరుగుతుంది, మీరు చూస్తే అదిగోండి, అదిగో ఆ రెడ్ సర్కిల్లో మీరు చూస్తున్నారు కదా, ఆ రెడ్ సర్కిల్లోని ఆ తండ్రి ఆ కూతుర్ని చితకబాదుతూ ఉన్నాడు. ముళ్ళ పొదల్లోకి తీసుకువెళ్ళి పొదల్లోంచి చిన్నారి ఏడుపు విని అక్కడ ఒక గొర్రెల కాపరి ఆ వీడియో రికార్డ్ చేశాడు. వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఇంకా ఉంటుంది, ఆ వీడియో రికార్డ్ చేస్తుందని చెప్పి తెలియగానే మళ్ళీ చూడండి, బైక్ మీద మళ్ళీని చిన్నారితో బైక్పై పరారైపోయాడు అక్కడి నుంచి ఆ సతీష్ అనే వ్యక్తి. అయితే సతీష్పై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ స్థానికులు డిమాండ్ చేయడం జరుగుతోంది. ఏ ఆడపిల్ల అంటే అంత చులకన, అంత చిన్న చూప? కూతురు అంటే మమకారం లేదా కనీసం? ఆడపిల్ల అంటే చిన్న చూప? తండ్రి అనే అహంకారమా? మాట వినకపోతే ఆఫ్ కోర్స్ పిల్లల తర్వాత మారం చేస్తూ ఉంటారు. ఏం మీరు మాత్రం మారం చేయలేదా? చేస్తుండరా? పెద్ద ఈరోజు మీరు చేస్తోంది సమంజసమా? పిల్లల్ని కొట్టడం, అది ముళ్ళ పొదలోకి తీసుకెళ్ళి కన్న కూతుర్ని. దీని మనిషి అంటారా? మానవత్వం అంటారా? పిల్లలు మాట వినట్లేదని చెప్పి ఇంత దుర్మార్గం. ఏ మైండ్ సెట్కి వెళ్ళిపోతుంది సమాజం రోజు రోజుకి?